హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ లైఫ్లో జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరైతే నాతో షేర్ చేయవచ్చు. మీరు షేర్ చేయవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్తున్నారు అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్కా అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. లేదంటే మేము ఇలా స్టోరీని రాసి పంపించలేము అనుకున్నవారు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. జీవితం ప్రతి ఒక్కరికి కూడాను ఒక స్టేజ్లోని వాళ్ళకి గుణపాఠం అయితే నేర్పుతుంది. జీవితంలోని ఎంత ఎదిగినా ఇంకా ఉన్నత స్థాయిలకి ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే అలా ఎదిగే సమయంలోని మనం చేస్తున్నది తప్ప లేదంటే ఒప్ప అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అయితే మనం ఒకటి తలుస్తూ ఉంటే దేవుడు మరొకటి తలుస్తూ ఉంటాడని అంటూ ఉంటారు కదండి. అలానే జీవితంలోని మనం ఏది చూడకూడదు, ఏది చేయకూడదు అనుకుంటామో అదే చేయవలసి వస్తుంది కొన్ని సమయాల్లో. అంతేకాదు, మనకి ఏది నచ్చదో అందులోనే ఉండవలసి ఉంటుంది. అలాగే మనం ఏది నమ్మమో దాన్నే నమ్మి ఎదుటి వాళ్ళకి మనం ఉదాహరణగా కూడా మారిపోతూ ఉంటాం. ఇదేనండి నా జీవితంలో నేను తెలుసుకున్నది. నా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని నేనైతే ఈరోజు షేర్ చేస్తున్నాను. నా పేరు అనిల్. మిగతా పేర్లు మటుకు నేను తప్పు అయితే ఇస్తున్నానండి. అండ్ అలాగే మా అడ్రస్ కూడా నేను ఇక్కడ రివీల్ చేయాలనుకోవట్లేదు. అది వెన్నెల కురిసే రాత్రి. పౌర్ణమి అయ్యి ఒక్కరోజు గడవడం వలన వెన్నెలైతే నిండుగా కనిపిస్తుంది. నేను నా ప్రియ, అదేనండి నా గర్ల్ ఫ్రెండ్, ఇద్దరము సరదాగానైతే బయటన తిరుగుతున్నాం. మరి అప్పటికి సమయం 12 అయితే అవుతుంది. ఆగండి, 12 అయినా కూడాను బయటను తిరిగిన ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని అనుకోవద్దు. మాకంత ఫ్రీడమ్ ఉంది. అలాగే ఇద్దరం కూడా జాబ్ హోల్డర్స్. సో నేను వేరొక స్టేట్లో ఉండడం వల్ల, మా పేరెంట్స్తో ఉండకపోవడం వల్ల మేమిద్దరం ఒకే రూమ్ని షేర్ అయితే చేసుకున్నాం. అలాగే మేమిద్దరం లవర్స్ అని మా బ్యాచ్లో అందరికీ తెలుసు. అప్పటికే కొంచెంగా ఆల్కహాల్ తీసుకొని బయటనైతే నడుస్తూ ఉన్నాం. మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పార్క్ అయితే ఉంది. అక్కడికి ప్రతిరోజు వెళ్ళడం మాకు అలవాటే. అయితే ఆ రోజు చాలా లేట్ అయితే అయిపోయింది. మేమిద్దరం ఆ పార్క్లోనే కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటున్నాం. ఈలోగా తన ఒళ్ళోని నేనైతే తల పెట్టుకొని పడుకున్నా. ప్రియ మరో కాస్త చూస్తూ, ఏంటి నన్ను అప్పుడే మర్చిపోయావా అని అంటుంది. అదేంటి అలా మాట్లాడతావు, మర్చిపోతే నీతోనే ఎందుకుంటాను అని అంటూ ఉంటే, లేదు నువ్వు ఈ మధ్య ఎక్కువ తాగేస్తున్నావు, అందుకే మెల్లమెల్లగా నన్ను మర్చిపోతున్నావు అని అంటుంది. నేనా, మరి తాగాల్సిందే, నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే నేను ఖచ్చితంగా తాగాల్సిందే అని చెప్తున్నా. ఆ మాటలకి ప్రియ, నువ్వు అలా చేస్తే ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను అంటూ కోపంగా మాట్లాడుతూ తనైతే తన ఒళ్ళో నుంచి నా తల అయితే పక్కన పెట్టేసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. నేను, ఏ ప్రియ ఆగు అంటూ ఒక పక్క బాటిల్ని పట్టుకొని మరో పక్క ప్రియ చెయ్యిని అయితే పట్టుకున్నా. ఈలోగా ప్రియ వినిపించుకోకుండా ముందుకి 2 అడుగులు అయితే వేసింది. గట్టిగా లాగి ముందుకు లాక్కున్నా. అంతే, ప్రియ మొహం బాగా కుళ్ళిపోయి వాసన అయితే వస్తుంది. చూడటానికి చాలా వికారంగా ఉంది. భయంతోని గట్టిగా అరిచేస్తున్నా. ఈలోగా పక్కనున్న అవినాష్ గారు, రే ఏమైందిరా అంత గట్టిగా అరుస్తున్నావు, లే అంటూ నన్ను లేపుతున్నాడు. నాకైతే అస్సలు నిద్రలో నుంచి బయటికి రావాలనిపించట్లేదు. అలానే ప్రియా నన్ను వదిలేసి వెళ్ళిపోక ప్రియా, ప్లీజ్ ప్రియా అంటూ ఏడ్చేస్తున్నాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి కానీ నా కళ్ళు మటుకు తెరవలేకపోతున్నా. ఈలోగా అవినాష్ కొంచెంగా నీళ్లు తీసుకొచ్చి నా మీద అయితే చిలకరించాడు. అంతే, దెబ్బకు లేచి కూర్చున్నా. ఏమైందిరా అని అడుగుతూ ఉంటే నేను బోరున ఏడ్చేస్తున్నా. నా ప్రియా అంటూ ఏడుస్తున్నా. ఏడకురా, ఎన్ని రోజులని అలా ఏడుస్తూ దాని ధ్యాసలో ఉంటావు?
నువ్వు చేసిన తప్పిదానికి ఇలా జరిగిపోయింది. ప్రియా ఇంక మళ్ళీ మనకి తిరిగి రాదు, తెలుసు కదా నీకు అంటూ నన్ను ఓదారుస్తున్నాడు. ప్రియా నా లవ్వర్, నేను అది కలిసే ఉండేవాళ్ళం. అయితే నేను చేసిన చిన్న మిస్టేక్కి తను చాలా హర్ట్ అయ్యి ఆత్మహత్య అయితే చేసుకుంది. ఏం లేదండి, ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. 3 months ప్రెగ్నెన్సీ టైంలోని నాకైతే ప్రియా తను సంతోషంగా వచ్చి నాకు ఆ విషయం చెప్తే నేను వర్క్ స్ట్రెస్లో ఉండి ఇప్పుడేం వద్దు తీయించేసుకో, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నీకు తెలుసు కదా అంటూ సీరియస్గా మాట్లాడా. అలా మాట్లాడుతున్నావేంటి అనిల్? నువ్వంటే నాకు చాలా ఇష్టం, తెలుసు కదా. అందుకనే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీతో వచ్చి పెళ్లి కాకముందే నీతో సహజీవనం చేస్తున్నా. అయినా కూడా నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు. ఇది మన ఫస్ట్ కిడ్, ఇలా అంటావేంటి? నువ్వేదో సంతోషంతో నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకున్నా అని అంటూ ఉంటే ఈ వర్క్ టెన్షన్లో ఇప్పుడు అవసరమా? నీకు కూడా బోల్డ్ అంత ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఇప్పుడు ఇది తీయించుకోవడం కరెక్ట్ డెసిషన్. ఇంకెక్కువ మాట్లాడుకు. ఎక్కువ మాట్లాడావంటే నిన్ను పెళ్లి కూడా చేసుకోను, ఇలానే తిరుగు అంటూ కోపంతోనైతే అనేసా. నేను ఈవినింగ్ వచ్చి ఏదో సర్ది చెప్దాంలే, లేదంటే ఇద్దరం ఏదైనా డిసైడ్ అవుదాం అనుకునే లోపు తను లీవ్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను నా వర్క్ టెన్షన్లోనైతే మునిగిపోయా. ఆ రోజు నైట్ చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను వెళ్ళేసరికి లేట్ నైట్ 11:30 అలా అయితే అయిపోయింది. వెళ్ళి ఇంట్లో చూసేసరికి లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఈ ప్రియ ఏంటి ఇంకా ఇంటికి రాలేదా? ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. రాక్షసి ఒక్క 2 నిమిషాలు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వదు. సర్లే అనుకుంటూ బయటనున్న లైట్ అయితే ఆన్ చేశా. డోర్ మటుకు కొంచెంగా ఓపెన్ చేసింది. నాకు భయం వేసింది. ఇదేంటి ఈ టైం వరకు డోర్ వేయకుండా ఎలా వదిలేసింది అంటూ లోపలికి ప్రియా ప్రియా అనుకుంటూ లోపలికైతే వెళ్ళేసరికి అంత చీకటి. లైట్లన్నీ వేస్తూ బెడ్రూమ్ వైపు వెళ్ళేసరికి ప్రియా బెడ్ మీద శవంగా పడుంది. ఒక చేతిలోని స్లీపింగ్ పిల్స్ యొక్క స్ట్రిప్పు, మరొక చేతిలోని తను ఏదో ఒక లెటర్ రాసి అయితే పెట్టింది. అవే కనిపించాయి. అంతేకాదు తను ఒళ్ళంతా కూడాను అప్పటికే కొంచెంగా కమిలిపోయినట్టుగా అయిపోయింది. నోట్లో నుంచి నురగలైతే వచ్చేసాయి. నేను అది చూడగానే ప్రియా ప్రియా అంటూ తన కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నట్టుగా ఎంతగానో ఏడ్చేశా. వెంటనే పోలీసులకి వాళ్ళ తాలూకు వాళ్ళకి అందరికీనైతే కాల్ చేశా. అందరూ వచ్చేసారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నన్నే అందరూ బ్లేమ్ చేశారు. అంతేకాదు నాకు కూడా చాలా గిల్టీగా అనిపించింది. ఇంతగా ప్రేమించిన ప్రియని నేను ఎందుకు ఇలా చేశాను? నా వల్లే, నాదే తప్పు. ఇలాంటి సమయాల్లోని కొంచెంగా ఆలోచించి తనతోని స్మూత్గా మాట్లాడవలసి ఉంది. అలాంటిది ఇలా మాట్లాడేనే అంటూ అవినాష్ని పట్టుకొని ఏడ్చేస్తున్నాను. ఓ పక్క ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అంతేకాదు పోలీసులందరికీ కూడా నా మీదే అనుమానం. నేను పూర్తిగా వాళ్ళకి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఇలా మేము కలిసి ఉంటున్నాం అండ్ తన ప్రెగ్నెన్సీ, మార్నింగ్ నాదే పొరపాటు, ఇలా అయితే తిట్టాను అండ్ తను వచ్చి ఇలా చేసుకుంటుందని అనుకోలేదు అని నేనైతే ఏడుస్తూ చెప్తున్నాను. వాళ్ళైతే నా మాట అస్సలు వినలేదు అండ్ పోలీస్ స్టేషన్కి కూడా తీసుకువెళ్ళారు. నాతోని పూర్తిగా అంతా డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత వాళ్ళు అక్కడంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత మరి నాకు కూడా తెలియని ఒక విషయం అయితే వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. అదేంటి అని అంటే ప్రియా సెక్షన్స్కి వెళ్తుంది. తనకి డిప్రెషన్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ప్రతి వారం కూడాను థెరపీలోనైతే పాల్గొంటుందని విషయం తెలుసుకున్నాను. అందుకే అంత త్వరగా రియాక్ట్ అయ్యి తను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకొని ఉంటుంది అని నేను గ్రహించుకున్నాను. వాళ్ళకి కూడా అర్థమైంది అది సూసైడే అని. అండ్ అలాగే తను ఒక నోట్ రాసి పెట్టింది కదా, అందులోని అది ఏమీ రాయలేదు. కేవలం నన్ను అది ఎంత ప్రేమిస్తుందో అదే రాసుకువచ్చింది, అంతేగాని ఇంకేమీ రాయలేదు. నీతోనే ఉంటాను ఎప్పుడు అంటూ ఆఖరిన ఒక ముక్క అయితే రాసి పడేసింది. అది నాకు రాసిన ఆఖరి లవ్ లెటర్. నేను జీవితంలోని ఇంకా ఏంటి కోల్పోయినా నాకేంట్లే అన్న ఫీలింగ్ అయితే వచ్చేసా. నేను చనిపోయినా బాగును, చచ్చైనా దానికి చావులోని తోడుగా వెళ్దామని ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ అయితే చేశాను. కానీ ఏం లాభం లేదు. నా కెరియర్ కూడా మెల్లమెల్లగా దెబ్బతింటుంది. నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ గమనిస్తున్న అవినాష్ నన్ను అవదారుస్తూ ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. ఇప్పటికీ కూడా వాడు నాతోనే ఉన్నాడు. మెల్లగా ఇప్పుడే నేను కోలుకోగలుగుతున్నాను. బాగా డ్రింకింగ్ హ్యాబిట్ చేసుకున్నాను. నిద్దట్లోనే అది ప్రతిరోజు నాకు కనబడుతుంది. అంతేకాదు ఎప్పుడు నీతోనే ఉంటానన్నట్టు
ప్రతిరోజు మేమిద్దరం చేసే విషయాలన్నీ నాకు నిద్దట్లోని నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అందువలన నేను ఎక్కువ శాతం పడుకోవడానికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. ఎప్పట్లానే ఈరోజు కూడా కల్లోకి అయితే వచ్చింది. కానీ ఈరోజు విచిత్రంగా తను చనిపోయినప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే కనబడేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతిరోజు ఏంట్రా ఇలా ఏడుస్తావు అంటూ నన్ను ఓదారుస్తున్నాడు అవినాష్. నీకేం తెలుసురా, నువ్వు కూడా లవ్ చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్తున్నా. చేసావు కానీ నిలబెట్టుకోలేకపోయావు. నిలబెట్టుకుంటుంటే ఇంకా బాగుండు నీ లైఫ్. సర్లే, ఇప్పుడు అన్నీ ఏం లాభం? ప్రియ అయితే ఎలాగో వెళ్ళిపోయింది. ప్రియ ఆఖరి కోరికైనా తీర్చు. తన ఆ లెటర్లోని ఇంకోటి కూడా రాసింది, గుర్తుందా అని గుర్తు చేస్తున్నాడు అవినాష్. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని రాసింది, గుర్తుందా? అంతేకాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూడా చెప్పింది. ఏంటి అర్థమవుతుందా, గుర్తొచ్చిందా అని అడుగుతూ ఉంటే గుర్తొచ్చిందిలే, సర్లేరా పడుకో అంటూ మళ్ళీ నేనైతే పడుకుని పోతున్నా. ఏంటి బాబు, మధ్యరాత్రిలో నన్ను లేపేసి చక్కగా పడుకుంటున్నావా? ఇప్పుడు నాకు నిద్ర పట్టదు అనుకుంటూ పక్క రూమ్లోకి అయితే వాడు వెళ్ళిపోయాడు. నేనైతే మళ్ళీ పడుకొని ప్రియ గురించే ఆలోచనలో పడుతున్నా. ఇంకా తెల్లవారింది. ఆ రోజు మేమిద్దరము ఆఫీస్కి అయితే వెళ్ళాం. ఆఫీస్లోని మా వాడు కొంతమంది కలీగ్స్కి అయితే అప్పిచ్చున్నాడు. వాళ్ళు ఎప్పటికీ కూడా తీర్చట్లేదు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎన్ని రకాలుగా వాళ్ళకి చెప్పినా కూడాను వాళ్ళ మటుకు అప్పు తీర్చడం లేదా అవినాష్కి ఇంకా చాలా కోపం అయితే వచ్చేసింది. శ్రీను అని మా కొలీగ్ ఒక అబ్బాయి అయితే ఉన్నాడు. వాడైతే ఎక్కువ అమౌంట్లోనే వీడి దగ్గర అప్పు చేయడం జరిగింది. దాదాపుగా 5 లక్షలు తీసుకున్నాడు. మరి అప్పు తీర్చమని అడుగుతూ ఉంటే ఇదిగో తీరుస్తా అదిగో తీరుస్తా అని రోజులు లెక్క పెడుతున్నాడు. కానీ ఏమాత్రం కూడాను అప్పు కాదు కదా, వడ్డీ కూడా కట్టడం లేదు. పైగా వాడు ఇప్పుడు మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. డబ్బులు వస్తున్నా కూడా కొంతమంది అప్పు తీర్చడానికి ఇష్టపడరు. అందులో వీడొక రకం. అయితే మరి ఇంకా వాడికి చెప్పలేక వీడైతే ఒకటి డిసైడ్ అయిపోయాడు. రే, ఈరోజు సాయంత్రం మనిద్దరం ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఎక్కడికి రా? అదే నేను ఒక బాబాగారు అని చెప్పాను కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్పినట్టుగా చేస్తే అప్పులేంటి ఏం చేసినా కూడా తిరిగి మనకు వచ్చేస్తుందంట, తెలిసిందా అని చెప్తున్నాడు. ఒరే పిచ్చోడా, వీడు అప్పు తీర్చలేదు సరే, నువ్వు వాడి గురించి ఇంకొంచెం డబ్బులు పెట్టి బాబాగారిని కలిసి ఇంకొంచెం డబ్బులు వేస్ట్ చేసుకుంటావా అని అంటూ ఉంటే ఏం చేయమంటావురా? ఆడు 5 లక్షలు తీసుకున్నాడు, ఇప్పుడుకొచ్చి నయా పైసా కట్టలేదు. పైగా నేను అడిగితే నన్నే బెదిరిస్తున్నాడు. వాడికి ఏదో ఒకటి చెయ్యాలరా అని చెప్తున్నాడు. సరే వెళ్దాంలే అంటూ నేనైతే నా వర్క్ చేసుకుంటున్నా. ఈలోగా సాయంత్రం అవ్వనే అయ్యింది. రే పద వెళ్దామన్నావు అని అంటూ ఉంటే వచ్చేస్తా ఒక్క 5 మినిట్స్ అంటూ కూర్చోరా అని చెప్తున్నాడు. సరే అని నేనైతే కూర్చొని అటు ఇటు చూస్తున్నా. దూరంగాను క్యాఫెటేరియాలోని నాకు నా ప్రియ అయితే కనబడుతుంది. నేను ప్రియనే చూస్తూ ఇదేంటి ఇంతకుముందు కలలోనే కనిపించేది, ఈరోజేంటి సాయంత్రం వేళలో కూడా కనిపిస్తుంది అని సంతోషపడుతున్నా. ప్రియ నా కాసు చూస్తూ నన్ను తన దగ్గరికి అయితే రమ్మంటున్నట్టుగా పిలుస్తుంది. రావాలా అంటూ నేనైతే అక్కడి నుంచి లెగిచి ముందుకు వెళ్ళబోతుంటే రే అంటూ నా చెయ్యి అయితే పట్టుకున్నాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే ప్రియ నన్ను పిలుస్తుందిరా అని అంటున్నా. ఒరే ఎక్కడున్నావురా మాలోకం, సృహలోకి రా, అక్కడ ఎవరూ లేరు అని చెప్తున్నాడు. పద టైం అవుతుంది అని అంటూ ఉంటే నేను వాడితో వెళ్తూ ఉంటే ప్రియ నాకు సైగలు చేస్తూ అక్కడికి వెళ్ళొద్దు అని సైగ చేస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటి ప్రియా ఏంటి అని అడుగుతున్నా. రే మళ్ళీ ప్రియ అంటావేంటి, పద అంటూ నన్నైతే లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఇంకిద్దరం బైక్ స్టార్ట్ చేసుకొని కొంచెం దూరం అయితే వెళ్ళాం. అప్పుడు నేను ఇలా అడుగుతున్నా, అవినాష్ ఇంతకీ ఎక్కడరా ఆ ఏరియా అని అడుగుతూ ఉంటే మా ఆఫీస్ నుంచి చాలా దూరంలోనైతే ఉంది. రే అవసరమా ఇప్పుడు ఇన్ని కిలోమీటర్స్ దాటి మనం అక్కడికి వెళ్ళడం అని అంటూ ఉంటే తప్పదురా వెళ్ళాలి, మరి వాడు నా అప్పు తీర్చాలి కదా అంటూ ఫాస్ట్గానైతే పోనిస్తున్నాడు. సర్లే అంటూ నేనైతే వాడిని పట్టుకొని కూర్చున్నా. అటు ఇటు చూస్తూ ఏంటో ఆలోచిస్తున్నా. ఈలోగా ఒక దగ్గర బార్ అయితే కనిపించింది. రే ఆపరా అంటూ వాడి వీపు మీద అయితే ఒకటేసా. అబ్బా మామూలుగా చెప్పొచ్చుగా అంటూ వాడైతే పక్కకు తీసుకొని ఆపాడు. నేను షాప్లోకి వెళ్ళి ఒక బీర్ బాటిల్ అయితే కొనుక్కొచ్చా.
ఈలోగా అది వాడు చూసి, రే ఏంట్రా పార్షియాలిటీ, మరి నేను తాగనా, నాకు కూడా ఒకటి తీసుకో అని చెప్తున్నాడు. సరే బాబు తీసుకుంటా అంటూ వాడికి కూడా ఒకటి తీసుకొని మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి మేము కొంచెం దూరం అయితే వెళ్ళాం. వెళ్తున్న కొలది వే కనిపిస్తుంది కానీ ఆ ఏరియా మటుకు మాకు తగలట్లేదు. రే ఇంకెంత దూరం రా, అలా తీసుకువెళ్తూనే ఉన్నావు, ఇప్పటికే 7 అయిపోయింది అని అంటూ ఉంటే, రే ఇంకొక హాఫ్ అన్ అవర్ రా, అయిపోయింది వచ్చేసాం అంటూ వాడైతే వెళ్తూనే ఉన్నాడు. ఇంక మొత్తానికి ఆ ఏరియాకి అయితే చేరుకున్నాం. అక్కడ 2-3 అడిగి ఆ ఇంటికి అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అతను మేము రాకముందే మా గురించి ఎదురు చూస్తున్నట్టు తన చైర్లోనైతే కూర్చొని ముందున్న టేబుల్ మీద ఏవో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకొని ఉన్నాడు. రే నువ్వేమైనా ముందు అపాయింట్మెంట్ తీసుకున్నావా అని అడుగుతూ ఉంటే, అబ్బే అలాంటిదేం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు ఏ టైంలోనైనా అని చెప్తూ షూస్ ఇప్పు అని చెప్తున్నాడు. వాడు షూస్ ఇప్పి లోపలికైతే వచ్చి గురూజీ అంటూ నమస్కారం అయితే పెట్టాడు. నేను కూడా క్యాజువల్గా లోపలికైతే వెళ్ళా. రే నమస్కారం పెట్టు అని నాకు చెప్తున్నాడు. నేను కూడా ఒక సలాం అయితే కొట్టేశా. కూర్చోండి బాబు అంటూ మా ఇద్దరికినైతే అక్కడ ఎదురుగా కూర్చోమన్నారు. మేమిద్దరం కూర్చున్న తర్వాత ముందైతే ఏవేవో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు, శాలరీ ఎంత, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే నాకైతే చిరాకు అనిపించింది. సర్లే అంటూ అతను అడిగిన దానికి వాడు సమాధానం చెప్తూ ఉంటే నేను అలా కూర్చొని ఇల్లంతా కూడా చూస్తున్నా. ఏం బాబు అనిల్, నీకు ఇప్పుడు ఎలా ఉంది, ప్రియా నీకు ఇప్పుడు కనిపిస్తుందా అని అడిగాడు. అంతే, నేను షాక్ అయిపోయా. ఏరా నువ్వు ఇతనితో అన్నీ చెప్పేశావా ఏంటి అని అడుగుతూ ఉంటే, అవినాష్ నాతో ఏం చెప్పలేదు బాబు, నేనే అన్నీ తెలుసుకున్నా, ప్రియా నీతోనే ఉంది కదా అని అంటున్నాడు. అవును, మీకెలా తెలుసు ప్రియ గురించి? నాకు అన్నీ తెలుసు బాబు, నాకు అందరూ కనిపిస్తారు అని చెప్తున్నాడు. ఆ మాటలకి నాకైతే ఎవరు నమ్ముతారు ఇవన్నీ, ఎలాగో తెలుసుకొని ఉంటాడులే అని అనుకుంటున్నా. ఈలోగా పక్కనున్న అవినాషు, నా దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడండి మా కొలీగ్ శ్రీను, ఇప్పటి వరకు తీర్చట్లేదు, పైగా అడుగుతుంటే నన్నే బెదిరిస్తున్నాడు, ఏదైనా తాంత్రిక విద్యల్లోని ఏమైనా ఉంటే ఉపాయం చెప్పండి అని అడుగుతూ ఉంటే, నేను చెప్తాను కానీ వాడు నీ ప్రాణాలు తీయడానికి ఎదురు చూస్తున్నాడు, నువ్వు జాగ్రత్త అని నాకు హెచ్చరిస్తున్నారు. చెప్తాను, ఏం కంగారు పడద్దు, మీ ఇంటి దగ్గరలోని రావి చెట్టు ఏమైనా ఉందా అని అడిగాడు. మా ఇంటి దగ్గర అంటే గుడి దగ్గర ఒక దగ్గర ఉందండి, గుడి బయటనే ఉంటుంది, లోపల లేదు, బయటనే ఉంది అంటే, సరే ఏం చేస్తావంటే బాగా నల్లగా ఉన్న ఒక గుడ్డనైతే తీసుకో బాబు, దాన్ని బాగా ఉతికి ఎండలోనైతే ఆరబెట్టు, అది ఎండ కిరణాలని పీల్చుకుంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా, నలుపు తొందరగా ఎండని పీల్చుకుంటుంది, తన వైపు ఆకర్షిస్తుంది. ఆ గుడ్డని రాత్రి 10 గంటలకి ఇంట్లోకి తెచ్చుకొని తెల్ల ఆవాలు తీసుకొని వాటిని ఆ గుడ్డలో వేస్తూ ఎవరైతే నీ దగ్గర డబ్బులు తీసుకున్నారో వారి పేర్లు చెప్తూ అందులోనైతే ఆవాలు వేస్తూ ఉండాలి. ఫలానా వాళ్ళు నా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నారు, ఇమ్మంటే ఇవ్వట్లేదు, వాళ్ళ నుంచి ఎలాగైనా వసూలు చెయ్యాలి, ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి రావాలి అనుకుంటూ ఆ గుడ్డలో వేసి గట్టిగానైతే ముడి కట్టేసేయాలి. అది ఒక బొమ్మలాగా అయితే తయారవుతుంది. ఆ తర్వాత దాల్చిని చెక్క ఇంకా అలాగే పచ్చకర్పూరం రెండింటిని కూడా వెలిగించి దానిలో వస్తున్న పొగని దీనిపైన వచ్చేటట్టుగా పైన అంతా కూడా తిప్పాలి. ఆ బొమ్మని 3 సార్లు ఆ ధూపం చుట్టూ తిప్పిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ ఆ బొమ్మను తీసుకువెళ్ళి కట్టేసేయాలి. అలా రాత్రిప్పుడు కడుతూ ఇక్కడ ఆవాహన చేసుకొని ఉన్న భూతప్రేతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కడుతున్నాను, ఫలానా వాడి పేరు చెప్పి వాడు నాకు ఇంత ఇవ్వాల్సి ఉంది, వాడి దగ్గర నుంచి వసూలు చేసుకొని వస్తే గనక మీకు నేను ఇక్కడ తెల్లటి ప్రసాదం పెడతాను అని 3 సార్లు అనిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి బాబు. అలా చేస్తే వాళ్ళ కళ్ళలోకి వెళ్ళి ఆ భూతప్రేతాలు మీరిచ్చిన ఆ సొమ్ము తిరిగి మీకు అప్పజెప్పే వరకు వాడిని వెంట పెడుతూనే ఉంటాయి. ఒకవేళ వాడు ఇవ్వడానికి మొండికేసినా కూడా వాడి ఆరోగ్యాన్ని పాడు చేసేస్తాయి. అంతేకాదు కలలోని చాలా ఇబ్బందులు పెట్టేస్తాయి. ఆఖరికి వాడు మీ దగ్గరికి పరిగెట్టుకొని వచ్చి ఆ సొమ్ముని మీకు అప్పజెప్తారు.
ఇది మీకు బాగా ఇబ్బంది పెడుతున్న వారికి మాత్రమే చెయ్యండి, మిగతా వారికి చేయకూడదు అని చెప్తున్నాడు. అవునండి, అతను నాకు చాలా బాధ పెడుతున్నాడు. 5 లక్షలు ఇవ్వకుండా ఇప్పటికీ సంవత్సరంన్నర అయితే అవుతుంది. నన్ను తిప్పుతున్నాడు కానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని ఎప్పటికీ కూడా నా వడ్డీ ఇవ్వట్లేదు, అసలు కూడా ఇవ్వట్లేదు అని చెప్తే, సరే బాబు, నువ్వు మటుకు అది చేసిన తర్వాత నువ్వు చెప్పిన విధంగానే అక్కడున్న వాటికి తెల్లటి ప్రసాదం అయితే నువ్వు పెట్టవలసి ఉంటుంది. అలా పెట్టేటప్పుడు ఎవ్వరూ చూడకుండా అక్కడ నువ్వు ఆ ప్రసాదాన్ని సమర్పించి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని ఇంటిలోకి అయితే వెళ్ళాలి అని చెప్తున్నాడు. సరేనండి, అలాగే చేస్తా గురువుగారు. మరి మీ దక్షిణ అని అంటూ ఉంటే, బాబు పూర్తి అయిన తర్వాత నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇద్దుగానిలే అని చెప్తున్నాడు. మరి నీ సంగతి ఏంటి నాయన, ప్రియా ఇంకా నిన్ను వెంటాడుతూనే ఉందా అని అడుగుతున్నాడు. చాచా, అలాంటిదేం లేదండి, ప్రియా అంటే నాకు చాలా ఇష్టం, నాతోనే ఉండాలని నేనే దాన్ని తలుచుకుంటూ ఉంటాను అని చెప్తున్నాడు అనిల్. అవునా, అందుకేనా నీతోనే వచ్చింది అని అంటూ ఉంటే, ప్రియా నాతో వచ్చిందా, ఎక్కడ అని అంటున్నాడు. మరి ఆఫీస్లో నువ్వు చూసావు కదా, అప్పుడు మీ ఫ్రెండ్కి ఎందుకు కనిపించలేదు, ఇప్పుడు నాకెందుకు కనిపిస్తుంది అని అంటూ ఉంటే, తనకి అప్పుడు పూర్తిగాను అతని మీద నమ్మకం అయితే కుదిరింది. నేను ప్రియాని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి, నా ప్రియ నా కళ్ళ ముందు కనిపించాలి అని అడుగుతున్నాడు. అది జరుగుతుంది కదా, ప్రతిరోజు కల్లోకి వస్తుంది కదా, సరిపోదా అని అడుగుతూ ఉంటే, లేదు లేదు, ప్రియ నాకు ఎప్పుడు కూడా నా కళ్ళ ముందే ఉండాలి, నేను తనని చూస్తూనే ఉండాలి అని అడుగుతున్నాడు. దాని గురించి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని వేడుకుంటున్నాడు. అలా కుదరదు నాయనా, అలా చేస్తే మిగతావి కూడా కనిపిస్తూ ఉంటాయి, నీకు అవసరమా అని అడిగినా కూడా మాట వినిపించుకోకుండా, మీరు నాకు అది చేసి పెడితే మీరు ఏది కావాలన్నా అది నేను ఇస్తాను, దయచేసి చెయ్యండి గురువుగారు అంటూ తన కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళనైతే పట్టేసుకున్నాడు. లేనాయనా లే, అలా కాళ్ళు పట్టుకోకు అంటూ కాళ్ళు తప్పించాడు. నా కాళ్ళు ఎవరు ముట్టుకున్నా నాకు నచ్చదు, పక్కకు వెళ్ళు అంటూ కోపంగా అన్నాడు. సరేనంటూ లేచి, ఎలాగైనా మీరే చేసి పెట్టాలి, నా ప్రియ నాకు కనిపించాలి అని అడుగుతున్నాడు. సరే సరే, కానీ ఎప్పుడైతే నువ్వు బాగా కోరుకుంటావో అప్పుడు మాత్రమే చెయ్యి, మిగతా రోజుల్లోనే మిగతా అప్పుడు చెయ్యకు, ఇది చాలా ప్రమాదం, అర్థమైందా అంటూ ఒక కాటికి లాంటిది తీసి తన చేతిలోనైతే పెట్టాడు. ఎప్పుడైతే ప్రియని నువ్వు దగ్గరగా చూడాలనుకుంటున్నావో, ప్రియ అక్కడుంది అని నమ్ముతున్నావో, అప్పుడు ఇది నీ కళ్ళకైతే రాసుకో, నీకు ప్రియ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు, ప్రియతో పాటుగా మరే దుష్ట ఆత్మలున్నా కూడా కనిపిస్తాయి. ఇది ఆత్మలు కనిపించడానికి రాసుకునే ఒక కాటుక అని చెప్పాడు. మరి ఇది ఎలా తయారు చేస్తారండి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తారా అని కుతూహలంగా అడుగుతున్నాడు. నాయనా, ఆశకి అంతుండాలి, అయినా కూడా ఆత్మలకి కొంతకాలం వరకే ఇక్కడ తిరిగే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత వాటికి విముక్తి అనేది దొరుకుతుంది. ఆ విముక్తి కలిగినప్పుడు అవి ఈ లోకాన్ని వీడి తమ లోకానికి అయితే వెళ్ళిపోతాయి, అర్థం చేసుకో. అయినా కూడా ప్రియ రోజు రాత్రి కల్లో కనబడుతుంది కదా, అయినా నువ్వెందుకు తెల్లవారి కూడా చూడాలనుకుంటున్నావు అని అంటే, నేను చేసిన తప్ప అలాంటిదండి అని అంటూ ఏడ్చేస్తున్నాడు. ఏడవద్దు, త్వరలోనే అన్నీ మంచిగా జరుగుతాయి, నువ్వు మటుకు నేను చెప్పిన విధంగానే దీనిని పూసుకో, అంతేగాని ఎక్కువగా రాసుకొని ప్రియతోనే ఉందామని మటుకు అనుకోకు అని చెప్తూ హెచ్చరిస్తూ వాళ్ళిద్దరినీ అయితే అక్కడి నుంచి పంపేశాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా హ్యాపీగానైతే ఇంటికి వెళ్తున్నారు. రే, ఈరోజు రాత్రికే నేను ఆయన చెప్పిన విధంగాను ఆ నల్లగుడ్డ అదంతా కూడా ఏర్పాటు చేస్తా అని అంటూ ఉంటే, రే పిచ్చోడా, మర్చిపోయేవేంటి, ఎండలో ఆరబెట్టమన్నాడు, ఎండలో ఆరిన తర్వాతే అలా ఆ తెల్ల ఆవాల్ని అందులో వేసి అలా చేయమన్నాడు, అన్నీ గుర్తుపెట్టుకో, మర్చిపోతే ఎలా అని చెప్తున్నాడు అనిల్. ఇవన్నీ బాగానే గుర్తుంటాయి, నువ్వు కూడా కాటుక ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకు, కేవలం నీకు చూడాలి, బాగా తనతో ఉండాలి అనుకునేటప్పుడు మాత్రమే పెట్టుకో అని చెప్తున్నాడు. సరే సరే గుర్తుందిరా అంటూ తన చేతిలో ఉన్న కాటుకను చూసి చాలా ఆనందపడిపోతున్నాడు. ఇంటికైతే వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 10:30. గదంతా చీకటిగా ఉంది. లైట్ వేద్దామని లోపలికి వెళ్ళిన అనిలు స్విచ్ బోర్డు మీద చెయ్యి వేసేసరికి
తన చేతి మీద మరొకరెవరో చెయ్యి వేశారు. అది చల్లగా తగిలింది. అంతే. ఎవరది అంటూ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ప్రియ అయితే ఉంది. ప్రియా, నా కోసం వచ్చావా ప్రియా అంటూ ప్రియని పట్టుకోబోయాడు. కానీ ప్రియని స్పర్శించలేకపోతున్నాడు. ఏంటి ప్రియా, ఏంటి దాగుడు మూతలు అని అంటూ ఉంటే ఈలోగా బయట నుంచి వస్తున్న అరవింద్, రే ఎవరితో రా మాట్లాడుతున్నావు అనేసరికి అక్కడ ప్రియ కనిపించలేదు. చహ్ వెదవా, ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో నీకు తెలీదా అంటూ లైట్ అయితే ఆన్ చేశాడు. ఆ చీకటి గదిలోని ఎవరితో మాట్లాడుతున్నావో అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో తెలీదా అని అడుగుతున్నావేంట్రా అని అంటూ ఉంటే, లేదురా ప్రియ కనిపించింది ఇప్పుడు అని అన్నాడు. అదేంటి, నువ్వు ఇప్పుడు పెట్టుకున్నావా కాటుక? లేదు లేదు, నేను అలాంటిదేం పెట్టుకోలేదు, కానీ ప్రియ ఎందుకో నాకు కనిపించింది అని చెప్పాడు. సరేలే, నువ్వు అదే దృష్టిలో ఉన్నావుగా, అందుకే అలా అనిపించుంటుంది. దా భోజనం చేద్దాం అంటూ పిలుస్తున్నాడు. రే ముందు కొంచెం తాగేసి నోరుమొయ్యి, ముందు తాగేవంటే నువ్వు భోజనం చేయవు, ఆ తర్వాత తిన్నావంటే కక్కుతూ కూర్చుంటావు, అవన్నీ నేను ఎత్తలేను బాబు, ఇప్పుడు నువ్వు రా అంటూ భోజనానికైతే ఇద్దరు కూర్చున్నారు. భోజనం చేస్తూ ఉంటే ఇద్దరు కూడాను చాలా సంతోషంగా అక్కడికి వెళ్ళిన విషయాలన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సరే కానీ రేపు నువ్వు ఆఫీస్కి వస్తావా? ఈ పని గురించి ఇంట్లోనే కూర్చుంటావా? లేదు లేదు, నేను ఆఫీస్కి వస్తాను, ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్తోనే చేద్దాం అనుకుంటున్నాను అంటూ ఒక నల్లటి గుడ్డను అయితే చూపించాడు. సరే జాగ్రత్త, ఇద్దరం కలిసి వచ్చాక అప్పుడు చేద్దాం, ఓకేనా? అయినా రాత్రి కదా చేయమన్నాడు అతను. అవునవును, రాత్రి ఈ ప్రక్రియ అంతా చేయమన్నాడు. రే నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతున్నాడు. వద్దు బాబు, నేనేం రాను, ఆ రాత్రప్పుడు పైగా అంత దూరం నేను రాను అని భయపడిపోతూ అంటూ ఉంటే అరవింద్ మటుకు, రే ప్లీజ్ రా, నాతో తోడు రారా అని అంటే, ఇంతకీ దానికి తోడు రావచ్చో రాకూడదో కనుక్కోరా అంటూ మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే వేశాడు. రే నువ్వేంట్రా అంటూ మళ్ళీ వెంటనే ఆయనకైతే కాల్ చేశారు. గురుజీ గారు క్షమించండి, ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అని అడుగుతూ ఉంటే, మీకు వేళాపాల లేదా? పోనీలే అని ఏదో ఒక తంత్రం చెప్తే మళ్ళీ ఫోన్ చేసి ఇలాగ ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. రేపు పొద్దున్నే మాట్లాడతా, ఉంటా అని పెట్టేపోతుంటే, గురుజీ గారు ప్లీజ్ ఆగండి. ఏం లేదండి, ఇది చేసిన తర్వాత ఆ నల్ల గుడ్డని చెట్టుకు కట్టడానికి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ని తోడు తీసుకువెళ్ళొచ్చా అని అడిగాడు. నీకేమైనా పిచ్చా? ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కలే చెయ్యాలి, పక్కన తోడు నీడ అనుకుని వెళ్తే వాళ్ళు కూడా మట్టి కట్టుకుపోతారు, నువ్వు ఒక్కడవే చెయ్యాలి అని చెప్తూ ఫోన్ అయితే పెట్టేశాడు అతను. రాత్రప్పుడు ఎందుకు చేస్తారో వీళ్ళు ఏంటో అనుకుంటూ, ఇంకా సరే అనుకొని నేనే వెళ్తాను రా, రేపు ఒక్కలే వెళ్ళాలంట అని చెప్తున్నాడు. సరే ధైర్యంగానే చేయగలవు కదా, కంగారు పడకురా, మన వీధిలో అసలుకే కుక్కలుంటాయి అని భయపడుతున్నాడు అనిల్. రే ఎందుకురా నన్ను అలా భయపడతావు, ఇప్పటికే భయపడుతూ ఉన్నాను అంటూ ఇద్దరు భోజనం అయితే కంప్లీట్ చేసేశారు. ఇంకా డాబా మీదకి వెళ్ళి హాయిగా కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ బీర్ అయితే తాగుతున్నారు. ఇంకా వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, నిజంగా వాడేదో అప్పు తెచ్చి ఇచ్చేసినట్టు, అనిలేమో ప్రియా తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఆ రాత్రి గడిచింది. ఇంకా తెల్లవారే నిద్ర లేచి గబగబా రెడీ అయిపోయి ముందైతే ఆ క్లాత్ని ఎండలో ఆరబెట్టేశాడు అరవింద్. అలాగే ఆఫీస్కి రెడీ అయ్యి ఇద్దరు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తిరిగి ఇంటికి 7 గంటలకైతే చేరుకున్నారు. రే గుర్తుంది కదా, 10 తర్వాత చేయమన్నారు ఆయన అని అంటూ ఉంటే, సరే గుర్తుంది అంటూ అందరూ ఎప్పుడు పడుకుంటారా అని ఎదురు చూస్తూ 10 అయిన తర్వాత ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశాడు. వాడు ఆ పని చేస్తున్నాడు కదా, నేనెందుకు అక్కడ ఉండడం అని వేరొక రూమ్లోకి వెళ్ళి అక్కడైతే కూర్చొని, ఇప్పుడు కాటుకు పెట్టుకుంటే ప్రియ వస్తుంది కదా అంటూ తనైతే వీడు వెళ్ళిపోయాక కాటుకు పెట్టుకోవచ్చు అని ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి ఆ పని చేసుకొని, సరే నేను వెళ్ళొస్తా అంటూ అరవింద్ డోర్ దగ్గరికి వేసేసి వెళ్ళిపోయాడు. ఇంకా డోర్ వేసిన తర్వాత అనిల్ మటుకు కూర్చొని కాటుకైతే పెట్టేసుకున్నాడు. కాటుకు పెట్టుకోగానే తనకి ఒకటే మంట, కళ్ళంతా బాగా మంటలు వచ్చేసాయి. అంతేకాదు కళ్ళంటా నీరు కారిపోతున్నాయి. అబ్బా ఏంటిది, కళ్ళేం కనిపించట్లేదు, కళ్ళ నీరు కారిపోతున్నాయి బాబోయ్ అంటూ వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఈలోగా ప్రియ అక్కడే నించుంది.
ఎవరది అంటూ కళ్ళు ఆ తేరుపార చేసుకొని చూసేసరికి అక్కడ ఉన్నది ప్రియ. తను నించొని తినకాసి చూస్తూ నవ్వుతుంది. ప్రియా ప్రియా అంటూ దగ్గరికి వెళ్ళబోతుంటే అక్కడే ఆగు, నన్ను ముట్టుకోవడానికి అవ్వదు, చూడడం వరకే అని చెప్తుంది. సరే కానీ బాగున్నావా, నన్ను క్షమించు ప్రియా, ప్లీజ్ ప్రియా అంటూ కాళ్ళ మీద పడిపోబోతున్నాడు. ఈలోగా ప్రియా ఏం మాట్లాడకుండా తన బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. ప్రియా ప్లీజే నన్ను క్షమించు, నువ్వు క్షమించానని ఒక్క మాట అంటే చాలు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చాలా నరకం అయితే అనుభవిస్తున్నాను. ప్రియా మాట్లాడు ప్రియా అని అంటూ ఉంటే, మాట్లాడతాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. మాట్లాడతానులే కానీ నాకు ఒక ప్రామిస్ చేయి అని అడుగుతుంది. తప్పకుండా చేస్తా, ఏంటి ప్రియా అని అడుగుతూ ఉంటే, నీకు దగ్గరైన వాళ్ళు, బాగా కావలసిన వాళ్ళు దూరం అయిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళనని, అలానే ఉండిపోనని, ముందుకు సాగిపోతానని నాకు ప్రామిస్ చేయి అని అడిగింది. తప్పకుండా ప్రామిస్ చేస్తా అంటూ ప్రామిస్ చేశాడు. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు అని అంటూ ఉంటే, ఇప్పుడే కావాలి అని చెప్తుంది. సరేనని ఆ తాంత్రికుడి గురించి ఇలా గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడు. అతను చాలా మంచివాడు ప్రియా, అతనే నాకు ఈ కాటుకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. తెలుసు, నేను కూడా వచ్చానుగా అని అంటుంది. అవునా, అందుకే అతను నువ్వు కూడా కనిపించావని చెప్పాడు. నువ్వేనా చెప్పావు అదంతా? అవును, ఆయన అడుగుతుంటే నేను అవన్నీ కూడా చెప్పా. ఆయన మా ముందే ఏమడిగాడు నిన్ను? ఆయన నోరు కూడా కదపలేదు అని అంటే, అతను మనసుతో మాట్లాడతాడు, అతనికి అన్నీ తెలుసు, అతని దగ్గర చాలామంది చనిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు అని చెప్తుంది. అవునా, సరే కానీ ప్రియా నన్ను క్షమించావా అని అడుగుతున్నాడు మళ్ళీ. ఈలోగా తలుపు ఊరకనే బాధేస్తున్నాడు అటుపక్క నుంచి అరవింద్. రే వస్తున్నా ఆగురా అని చెప్పేసరికి ఈలోగా ప్రియా కనిపించకుండా మాయమైపోయింది. ఎంత పని చేశాడు ఈ వెధవ, ఎప్పుడు ఇంతే అనుకుంటూ బయటకు వచ్చి తలుపు అయితే తీశాడు. అరవింద్ చూడ్డానికి ఏదో వింతగానైతే కనిపిస్తున్నాడు. ఏమైందిరా అలా ఉన్నావు, అయిపోయిందా పని పూర్తి చేసావా అని అంటే, చేశాను అనుకుంటూ లోపలికైతే సీరియస్గా వచ్చేశాడు. ఏమైందిరా అలా ఉన్నావు అని అంటే, ఏం లేదు అనుకుంటూ వెళ్ళి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. రే అరవింద్ ఏమైందో చెప్పరా, ఏంట్రా అలా ఉన్నావు అని అంటూ ఉంటే, ఏం లేదురా నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాడు. ఏంటి నాకు అందరూ జాగ్రత్తలు చెప్తున్నారు, నేను బాగానే ఉన్నానురా అని అంటూ ఉంటే, బాగానే ఉన్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు, సరే కానీ కాసేపు కూర్చో మాట్లాడుకుందాం, ఎలా చేసావు ఏం చేసావు అని అన్నీ అడుగుతున్నాడు. కానీ తన మటుకు ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత, ఇంకా నిద్ర వస్తుందిరా బాబు, నువ్వు మాట్లాడకపోతే మానే, నేను పడుకుంటా అంటూ తన పక్కనే పడుకుంటూ పోయాడు. తెల్లవారే సమయానికి వాళ్ళ ఇంటి తలుపులు ఎవరో కొడుతున్నారు. ఎవరి టైంలోని రే అని చూసేసరికి పక్కనైతే అరవింద్ కనిపించలేదు. వాష్రూమ్కి వెళ్ళుంటాడు వెధవ అనుకుంటూ లేచి బయటికి వెళ్ళేసరికి పోలీసులు అయితే కనిపిస్తున్నారు. అరవింద్ అని మీ రూమ్మేటేనా అని అడుగుతున్నారు. అవునండి మా రూమ్మేటే, ఏమైంది, లోపలే ఉన్నాడు అని అంటూ ఉంటే, లోపల ఉండడం ఏంటి, రాత్రి చనిపోయాడు అని చెప్పాడు. అంతే, చనిపోవడం ఏంటి, మీకేమైనా పిచ్చి పట్టిందా, రాత్రంతా వాడు నా పక్కనే పడుకున్నాడు, ఉండండి పిలుస్తా అంటూ లోపలికి వెళ్ళి అంతా వెతుకుతున్నాడు. కానీ ఎక్కడా అరవింద్ కనిపించలేదు. అరవింద్ అన్ని గట్టిగా అరుస్తున్నాడు. కానీ అరవింద్ మటుకు జాడలేదు. ఏమైందండి అసలు అని అంటే, మీరు ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు, కూర్చోండి అని చెప్తూ అనిల్తో ఇలా మాట్లాడుతున్నారు. రాత్రి మీ ఫ్రెండ్ ఒక్కడే బయటకు వెళ్ళాడా అని అడిగితే, అవును ఏదో ఒక పనుండి బయటకు వెళ్ళాడండి, ఏమైంది అని అంటే, అదే ఎవరో తనని హత్య చేశారు అని చెప్పాడు. ఆ మాటలకి నాకు దిమ్మ తిరిగిపోయింది. ఎవరు వాడిని హత్య చేస్తారు, వాడు చాలా అమాయకుడు, చాలా మంచివాడు కూడాను, అందరికీ డబ్బులు ఇచ్చున్నాడు, వాళ్ళెవ్వరు కూడా తీర్చలేదు, ఎవరితో కూడా వైరం లేదు, అలాంటి వాడిని ఎవరు హత్య చేస్తారు అని అంటూ ఉంటే, మీరు కంగారు పడకండి, కూల్ డౌన్ అంటూ ఎవరెవరు అప్పులు ఇచ్చారు పేర్లు చెప్పగలరా అని అంటే, శ్రీనుతో పాటు డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లు, అందరి పేర్లు కూడా చెప్పారు. ఆ తర్వాత శ్రీనుకి ఎంత అమౌంట్ ఇచ్చాడు, ఏంటయింది అని కూడా వివరంగా చెప్పాడు. ఇంకా పోలీసులు అయితే ఇలా చెప్పడం మొదలుపెట్టారు.
రాత్ర మీ ఇంటి నుంచి ఒక 100 అడుగుల దూరంలోని ఎవరో అతన్ని 30కి పైగానే స్టార్టింగ్ చేసి చంపేశారండి. కత్తిఘాట్లు అయితే ఉన్నాయి. చాలా దారుణంగానైతే ఉంది డెడ్ బాడీ. మాకు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళాము. అండ్ మార్నింగ్ టైం అవ్వడంతోనే అక్కడ తెలిసిన వాళ్ళు మీ ఇల్లు అయితే చూపించారు. సో అందుకని ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాం. అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పి అంతే ఎంక్వైరీ చేశారు. సో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే, తను అక్కడ అలా కట్టడానికి వెళ్తున్న ముందే ఆ శ్రీను కొంతమంది గుండాలతో వచ్చి తనైతే అర్ధాంతరంగా చంపించేశాడు. చనిపోయాడు మా ఫ్రెండ్ అరవింద్. తర్వాత వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ అరవింద్ ప్రతిసారి కూడా తనని డబ్బు అడుగుతున్నాడని తనైతే ఇంకా డబ్బు అడగకుండా చేయడం కోసం ఈ రకంగానైతే చేశాడు. మరి పోలీసుల ఎంక్వైరీలోని ఇంకొక విషయం కూడా తేలింది. అరవింద్ గారు మా గ్రూప్లో ఉన్న సునీతను లవ్ చేస్తున్నాడని, శ్రీనుగాడు కూడా ఆ సునీతను లవ్ చేయడం వల్ల వీడి అడ్డు తొలగించాలి అని చెప్పి ఇంకా తన డబ్బుల కోసం కూడా ఇంకా అడగకుండా ఉంటాడని తనని చంపించడం జరిగిందని పోలీసులు అయితే చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను నా ప్రియాని కోల్పోయాను, అలాగే అరవింద్ని కూడా కోల్పోయాను. రాత్రి నేను ఆ కాటుకు పెట్టుకోవడం వల్ల వాడు నాకు కనిపించాడు. వాడు తిరిగి ఇంటికి వచ్చాడు, నాకు కనిపించడానికి వచ్చాడు అని ఇప్పటికీ కూడా నేను అనుకుంటూనే ఉంటాను. నా లైఫ్లోని నేను ఎప్పుడు కూడాను ప్రాక్టికల్గానే ఉంటాను, కానీ ఇలాంటివేవి కూడా నమ్మేవాడిని కాదు. పైగా నాకు దెయ్యాలు భూతాలు వీటన్నిటి మీద ఏమీ నమ్మకం ఉండేది కాదు. అలాగే తాంత్రిక విద్యలు గురించి వాటి గురించి కూడా పెద్ద నమ్మకం అయితే లేదు. ఎప్పుడైతే నేను ఆ బాబాగారిని కలిశానో ఆ తర్వాత ఈ కాటుకు పెట్టుకున్న తర్వాత నేను ప్రియాని ఇంకా అలాగే మా వాడిని కూడా చూడగలిగాను. మరి ఆ కాటుకు గురించి నేను చాలాసార్లు ఆ బాబాగారి దగ్గరికి వెళ్ళి అది ఎలా తయారు చేస్తారు ఏంటి అని చాలా విధాలుగా అడిగాను, కానీ అతను వాటి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వలేదు. అక్కడ ఉండి అనుభవజ్ఞంగా తెలుసుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడాను అర్థమవుతాయి, నిజమని నమ్ముతారు. మరి దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇది పెద్ద అబద్ధం. అంతేకాదు ఇది ట్రాష్ లాగా కూడా కనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా అలానే ఉండేవాడిని. మరి ఇది నా జీవితంలోని జరిగిన తర్వాత నేను ఇప్పుడు నమ్మడం మొదలుపెట్టా. అంతేకాదు నేనే ఒక ఉదాహరణగా మారిపోయా. మరి ఇదేనండి నా జీవితం నాకు నేర్పించింది. నేను అక్కడి నుంచి చాలా సాడ్గానైతే మారిపోయా. నా జీవితంలోకి మరొక అమ్మాయి వచ్చిన వరకు ఇప్పుడు నాకు అంకిత అయితే నా జీవితంలో ఉంది. నేను తన్ని మ్యారేజ్ అయితే చేసుకున్నాను. ఫ్రెష్ లైఫ్ని అయితే నేను లీడ్ చేస్తున్నాను, కానీ నా ఫ్రెండ్ని ఇంకా అలాగే నా ప్రియని ఎప్పుడు మర్చిపోను అని చెప్పి తన స్టోరీని అయితే మనకి షేర్ చేశారండి. మరి షేర్ చేసిన అనిల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి రేపటి రోజున ప్రేమికుల రోజు, అదేనండి వ్యాలంటైన్స్ డే సందర్భంగా నేను అందరికీ కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మనకి జీవితంలోని ఏది దక్కాలని ఉంటే అదే దక్కుతుంది, ఎక్కువ వెంపట్లు ఆడకూడదు. మరి ఈ స్టోరీ విన్నంతసేపు కూడాను మీరు కనెక్ట్ అయ్యారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. అలాగే మనలాంటి హర్రర్ ప్రియులందరికీ కూడాను ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి. రేపటి సరికొత్త రియల్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.